ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో లలితా సహస్రనామాల్లో 355వ నామము, 56, 57 నామాలు తెలుసుకుందాం. లలితా సహస్రనామాలు మనం రోజు చేస్తున్నాము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదాన్ని పఠిస్తున్నామని అనుకోండి. వేద పఠనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎందుకు వేద పఠనంలో అనుకోవాలండి అంటే అపౌరుషములు అంటారు వేదములు. అదేవిధంగా లలితా సహస్రనామాలు కూడా అంతే. ఎందుకంటే వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్టుప్ ఛంద అని ఉంటుంది. అంటే వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటకు వచ్చారు. కాబట్టి వేదముతో సమానం. ఎవరో రచించింది కాదు, అమ్మవారి నుంచి వచ్చినటువంటి 8 కిరణాలుగా వచ్చినటువంటి వాళ్ళే చెప్పారు అక్కడ. రైట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నామాలు, ఒక్కొక్క నామము లలితా సహస్ర రహస్య నామాలు. అంటే ఒక్కొక్క నామం మనం చేస్తున్నామంటే ఆ నామానికి అమోఘమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాంటి ఫలితం? ఎంతసేపు డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, ఇవి ఒకటే కాదు, ఇవి మాత్రమే కాదు. మనం జీవితం అంటే ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది కూడా. భగవద్గీత ఎలా నేర్పిస్తుందో ఈక్వల్గా లలితా సహస్రనామాలు కూడా అలాగే నేర్పిస్తుంది. మీరు కనుక సరిగ్గా దీన్ని అర్థం చేసుకోగలిగితే. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇవాళ నామం సంహృతాశేష పాషండ. అంటే సంహృతాశేష పాషండ అనే నామం ఏమిటి? సంహృత అశేష పాషండ విడదీద్దాం దీన్ని. అంటే దీనికి సంహృత అంటే సంహరింపబడిన, అశేష అంటే సమస్తమైన, అంటే ఏమాత్రం మిగలకుండా, పాషండ అంటే విరుద్ధమైనటువంటి వాళ్ళని హతమార్చేది. అంటే ఎవరు? అమ్మవారట ధర్మ విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళని పాషండులు అంటారు. ధర్మవిద్ధంగా ఉండేటువంటి వాళ్ళని పాషండులు అంటారు. అంటే బండాసురుడు, మహిషాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించింది ఎక్కడ మిగలకుండా. లలితా సహస్రనామాలు మనకి చండీ సప్తశతి అంటారు. దాన్ని దేవీ మహత్యం చెప్పాలంటే దాన్ని చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉన్నాయని. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క యుద్ధంలో ఎవ్వరు ఎక్కడ మిగలరండి, మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు మనలో ఏవైనా సరే బ్యాడ్ ఉంది అని అనిపించింది అనుకోండి, ఉదాహరణ మనకు తెలుస్తూ ఉంటుంది, నేను ఇది కరెక్ట్ కాదు. మనల్ని మనం కనుక పరిశీలన చేసుకునే శక్తి కూడా ఉండాలండి. నేను ఇదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు తప్పు చేస్తూ కూడా. అలా కాకుండా నేను చేస్తుంది సరైనటువంటి కాదు, నేను ఈ మార్గంలో ఉండకూడదు, నేను తప్పు చేస్తున్నాను ఎవరికైనా వారికి అనిపించినా, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పుగా ఉన్నాయని అనిపించినా ఈ నామం గొప్పగా పనిచేస్తుంది. అదేమిటి అంటే ఓం అని కలుపుకొని ఓం సంహృతాశేష పాషండాయై నమః, ఓం సంహృతాశేష పాషండాయై నమః అనే నామం కనుక చేసుకున్నట్లయితే అటువంటి కండిషన్ ఏదైనా మన చుట్టూ ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. నెగిటివ్ పవర్ అంటారు, నెగిటివ్ ఎనర్జీ అంటారు. పాజిటివ్ పవర్, నెగిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ పవర్ నిండుతుంది. అదేవిధంగా సదాచార ప్రవర్తిక, సత్ ఆచారము. సత్ అంటే శ్రేష్టమైన, ప్రశంసమైన, బ్రహ్మ ప్రాప్తి కలిగేటువంటిది ఏదైతే ఉందో అటువంటి నడవడిక యందు ఉన్నటువంటి వారిని అమ్మవారు ప్రవర్ధిల్లేలా చేస్తుందట అమ్మవారు. అంటే మంచి ఆచారం ఉన్నట్లయితే దాన్ని అమ్మవారు, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. మనలో మంచి ఆచార వ్యవహారాలు ఉంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్యాడ్ నెగిటివ్ని తీసేసేటువంటి లక్షణాలు కూడా అమ్మవారికి ఉంటాయి. అయితే దీని తర్వాత ఒక పెద్ద నామం ఉంటుందండి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక.
అనేటువంటిది. అంటే ఏమిటి ఈ తాపత్రయాగ్ని సంతప్త ఈ నామం ఏదైతే ఉందో దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అంటే దీని యొక్క అర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చక్కగా ఆహ్లాదం కలిగించేటువంటి చంద్రిక చల్లని వెన్నెల వంటిది పరాశక్తి అని అర్థం. మనకి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అదేవిధంగా ఆది దైవికములు అని 3 తపములు ఉంటాయి. ఇక నామంలో మొదట చూసుకున్నట్లయితే తాపత్రయాగ్ని సంతప్త అనుంది. తాపత్రయాగ్ని అంటే 3 అగ్నుల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ 3 అగ్నులు ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నటువంటి చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 అగ్నుల్ని అనే 3 తపములు అనే అగ్నులచే సంతప్త బాగుగా కాల్చబడిన వారులకు అంటే ఈ 3 అగ్నుల చేత కాల్చబడిన వాళ్ళకంటే నిజంగా అగ్ని చేత కాల్చడం అని కాదు. అంటే అమ్మవారి యందు తాపత్రయము అంటే ఎలాంటి తాపత్రయం ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములు ఎవరైతే వీళ్ళ చేత బాగుగా సంతప్త కాల్చబడిన వారికి సమాహ్లాదన అంటే చక్కగా ఆహ్లాదాన్ని కలిగించే చంద్రిక చల్లని వెన్నెల వంటిది. ఇక్కడ మీరు ఈ నామాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మహర్షులు ఉంటారు చూసారా, వాళ్ళు తపిస్తారు కూర్చొని కొన్ని వందల వేల సంవత్సరాలు. తపించినప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారో శివుడు నారాయణ ఎవరు అంటే ఈ నామంలో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. తపస్సు చేస్తే కానీ అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవ్వలేదు. ప్రత్యక్షం అయిన తర్వాత ఉండేటువంటిది ఏమిటి, వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది, అలా కోరికను అడుగుతారు, వస్తుంది. మీరు సేమ్ ఇదే కాన్సెప్ట్ బండాసురుడికి లలితా అమ్మవారికి సంబంధించిన విషయంలో ఒకటి చెప్తాను. బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క విశ్వంలో ఉన్న అందరి యొక్క శక్తిని లాగేసి వాళ్ళలో రసం లేకుండా చేసేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఈ యొక్క ఇది కాకుండా ఈ విశ్వం నుంచి అవతలకి ఇంకా అక్కడ అమ్మవారు ఉంటుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తే వస్తుంది. వచ్చి మీరు నా గురించి తపస్సు చేయండి, హోమం చేయండి, యజ్ఞం చేయండి, వస్తాను అంటుంది. అప్పుడు ఆ యొక్క శివుడు ఒక 3 యోజనాల సముద్రాన్ని వెనక్కి జరిపి అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి అతని యొక్క 3వ నేత్రం చేత ఆ యొక్క అగ్నిని జ్వలింపజేసి హోమం చేస్తాడు. అప్పుడు అందరూ కూడా ఆ హోమంలో ఆ దేవతలందరూ దూకుతారు. దాని తర్వాత అమ్మవారు బయటకు వస్తుంది. మనకి లలితాసహస్రనామాల్లో ఉంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత చిదగ్నిగుండం నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ అమ్మవారి శరీరం నుంచి బయటకు వస్తారు వాళ్ళందరూ తేజోవంతమైన శరీరాలతో. అంటే ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళి అడిగినంత మాత్రం రాలేదు, తపస్సు చేస్తే వచ్చింది అమ్మవారు. తపించడము, హోమం చేయడము, యజ్ఞం చేస్తే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మన లైఫ్లో కూడా ఏదైనా ఒకటి రావాలంటే తపించాలి, ఊరకనే ఏది రాదు. ఈజీ మనీ ఈజీగా వచ్చేస్తుందండి అని చెప్తూ ఉంటారు, అలా రాదు. తపన 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 ఆ తపనే మనకి కొంతమంది దేవుణ్ణి భగవంతుని దర్శనం చేసుకోవాలంటే బీజాక్షరాలు చెప్తారు. మనకి ఏదైనా ఒక పని జరగాలంటే దాని గురించి నువ్వు ఆలోచించుతాం, ట్రై చేయి అంటూ ఉంటాం. ట్రై చేయడం కూడా తపనే, తపస్సులో భాగమే. మనం ఒక ప్రయత్నం చేయడం కూడా తపస్సులో భాగమే. తపిస్తున్నాం దాని గురించి ప్రయత్నం చేస్తూ. అంటే తపన అనేటువంటిది భగవంతుని ఎలా అయితే చేరుకోవడానికి చేస్తామో మనకు ఒక పని అవ్వడానికి కూడా చేసేది తపన, తపస్సు. అలా తపస్సు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మనం దేని నుంచి తపన పడుతున్నామో అది అమ్మవారే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నిట్లో అమ్మవారే ఉంది కాబట్టి. ఇలా తపించేటువంటి వారికి అమ్మవారు చల్లని అంటే ఆహ్లాదం ఇచ్చేటువంటి చల్లని చందమామ అంటే చంద్రిక వంటిది, ఆహ్లాదాన్ని కలిగించేది అని చెప్తుంది. అంటే ఏమిటి, మనకు ఒక విషయం తపించగా మనకు వచ్చింది అనుకోండి, ఆ ఫలితం ఎవరు, అమ్మవారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తపించడం నేర్చుకోండి, తపన పడడం నేర్చుకోండి, బాధపడడం కాదు. తపస్సు దాని గురించి ట్రై చేయడం, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి. ఒక బల్బు కనిపెట్టిన వ్యక్తి ఎన్నో వందల సార్లు ఫెయిల్ అయ్యారు, 350 టైమ్స్ ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, తపన పడ్డాడు, ఎలాగైనా సరే నేను బల్బు కనిపెట్టాలని, ఎలక్ట్రిసిటీ కనిపెట్టాలని, ఫోన్ కనిపెట్టాలని. ఇప్పుడు కనిపెట్టినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరైతే గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టారో వాళ్ళందరూ తపన పడ్డారు. తపన పడినందుకే మనం అవన్నీ వాడుకోగలుగుతున్నాం.
వాళ్ళకి కనుక తపన పడకపోయి ఉంటే మనకి ఇట్లాంటి సౌకర్యాలు ఏవి ఉండేవి కాదు. కాబట్టి తపించడం చాలా గొప్పది. శ్రీమాత్రే నమః.